వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే పానీపూరి ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాం. నేను మా హస్బెండ్ అయితే 25 పానీపూరీలు, అలాగే కర్రీ, పప్పు, చారు, ఉల్లిపాయలు. 25 అన్నగా 25 కామెంట్ అయితే చేయండి ఎవరు గెలుస్తా అనుకుంటున్నారో మీరైతే. సరే మర్చిపోకండి కామెంట్ చేయండి, అట్లాగే లైక్ చేసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. గప్చుప్పు 25 ఓకే. నా గేమ్ స్టార్ట్. చెప్పు, ఇంకేమైనా చెప్తావా? ఇంకేముంది, గేమ్ స్టార్ట్ చేసుకుంటే తర్వాత అయినా మాట్లాడచ్చు కదా. సరే ఓకే, రెడీ? 1 2 3 స్టార్ట్. గప్చుప్ అంటే నాకు ఇష్టం నిజంగా. మీకు కూడా ఇష్టమా? నాకు కూడా ఇష్టం చాలా. గప్చుప్స్ పానీపూరి ఎంతమందికి ఇష్టం ఒకసారి అయితే కామెంట్ చేయండి. కానీ ఇవన్నీ మా ఆవిడనే ప్రిపేర్ చేసిందండి. హోమ్లీ మేము బయట తెచ్చిన అయితే కాదు. బా టేస్ట్ మాత్రం అద్దరిపోయింది పో. గెలుద్దామనే చెప్పు మరి. ఇంకా కొన్ని పానీపూరీలు అయితే పెద్దగా ఉన్నాయి, మరి నోట్లో పట్టట్లే. కానీ బాగానే సపోర్ట్ చేస్తున్నారు కదా. కానీ కొంచెం లైక్ అయితే చేయట్లేదు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే కదా మాకు కూడా కొంచెం అనిపిస్తుంది, అబ్బా సపోర్ట్ చేస్తున్నారని. అవును, ఎవరికైనా సపోర్ట్ అనేది ఉంటే మీ సపోర్ట్ అనేది ఉంటే కన్ఫర్మ్ మాకు సక్సెస్ వస్తుంది. మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాం. నేనైతే యూట్యూబ్ లో కూడా మంచి ఆలోచనతో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తెలుసా. ఎందుకంటే అంతే ముందు మనకు యూట్యూబ్ లో డబ్బులు వస్తే పేదవాళ్ళకి ఇట్లా సాయం చేయడం కానీ ఇట్లా సాయం చేయాలి అని అనుకునే దాంతో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తెలుసా. ఇట్లా మంచి థాట్తోటే. అందుకే నేను ఏమంటా అంటే ఇట్లా మంచి థాట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. కానీ మనకు సక్సెస్ వచ్చినాక మనం చేస్తాం కదా, అప్పుడు నమ్ముతారు మన ఆడియన్స్. అవును, సరే ఇప్పుడు మనం చెప్తే ఏదో మనం ఎట్లా అంటే మన వీడియో చేయడానికి ఎంత కష్టపడతాం. అందరు ఏమంటారు, అయ్యో వీడియో చేసేది ఇట్లా అనుకుంటాం కానీ ఈజీ అనుకుంటారు, కానీ అది కష్టమైన పని. మేము కూడా చేసేంత వరకు తెలియదు మనకు కూడా. మనం కూడా అంటుండే ఇప్పుడు ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి చేయాలి అంటే ఎంత కష్టం కదా. చేస్తారు, మాట్లాడతారు, కానీ దాని గురించి లోపలికి వెళ్తేనే తెలుస్తుంది. మనం కూడా ఒకప్పుడు మాట్లాడినాం ఏముంది ఈజీగా వాళ్ళకి వస్తే డబ్బులని, కానీ కష్టంలో దిగిన తర్వాత తెలుస్తుంది దాని వాల్యూ. అవును, మరి నిజం మాటలు ఈజీగా మాట్లాడచ్చు. ఒకసారి దాని దగ్గరికి వెళ్తేనే తెలుస్తుంది ఏంటి సక్సెస్ అనేది, ఎంత కష్టపడితే వస్తుందని. కానీ కష్టం తర్వాత కన్ఫర్మ్ సక్సెస్ అయితే వస్తుంది కదా. లేట్ సక్సెస్ రావాలి, అది చాలా రోజులు ఉంటుంది. ఎందుకంటే మేము మంచి చేసినా చేయకున్నా కానీ
మేము ట్రై చేసే దానికన్నా ఒక లైక్ కొట్టండి మీరు కదా, ఎందుకంటే ప్రయత్నానికన్నా. మన దగ్గర పడుతున్నాయి ఇక. అబ్బా అది కారం అవుతుంది కొంచెం. కారం ఏం లేదు ఎక్కువ, కొంచెం కారం ఉంది. పానీపూరి అంటే చాలా మందికి ఇష్టం అనుకుంటా కదా, ఒకసారి కామెంట్ నాకు చేయండి. అదే వస్తుంది నోట్లోకి అందాం అనుకుంటున్నా అని అన్నావు. ఎంతమందికి, చాలా మందికి ఇష్టం ఉంటుంది అది. ఓకే, మరి ఇండియా ఇట్లా పలిగిపోయినా కూడా తినాలా? కొంచెం స్లోగా తిను. అంటే అంటే నన్ను మాటల్లో పెట్టి తినేస్తున్నావేంది? అట్లా ఉండాలి మరి టాలెంట్ అంటే. మూతి మండుతుంది. లాస్ట్ ఇంకా మూడే ఉన్నాయి. ఏంటి పానీపూరి నేను చూడనప్పుడు నా దాంట్లో వేసినావు ఏంది? కళ్ళు మూసుకున్నావా నువ్వు? కానీ పానీపూరిలో నువ్వే గెలుస్తావు అనుకున్నా. పెద్ద పెద్ద ఉన్నాయి నాకు పట్టట్లే నోట్లో. చూడింత బా చాలా కారం అవుతుంది. ఇక్కడికి వాటర్ వస్తున్నాయి. పట్టిందా? అంతే, చీటింగ్ చేస్తే వేరే, లేకపోతే ఎందుకు గెలిచినా చెప్పు నువ్వు. చీటింగ్ ఎగేస్తున్నాడు. పప్పు తిన్నా, ఏమన్నా చారు కొంచెం తినదు. ఇలాగనే కదా, నేను కూడా మంచిగా కదా. కారం అవుతుందా? లేదన్నా కారం. ఆమె ఇంకా 5 ఉన్నాయి.
నా అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. కానీ ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో ఒకసారి లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయాలి ఎంతమందికి పానీపూరి ఇష్టమో మనకు కామెంట్ చేసి చెప్పాలి కదా. అలాగే తెలుస్తుంది అంటవా. కానీ చాలా మందికి అయితే పానీపూరి ఇష్టం ఉంటుంది కన్ఫర్మ్. అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కామెంట్ చేసి లైక్ చేసి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేయండి. మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాం కదా. నాదైతే అయిపోయింది ఫ్రెండ్స్. గెలిచింది ఎవరు? ఇప్పుడు ఏమంటావు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కన్ఫర్మ్ లైక్ అయితే వేయండి. నేను ఒకటి తింటలే ఏమది. షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి. కామెంట్ కూడా చేయండి. ఇంకా ఎలాంటి ఛాలెంజెస్ చేయాలో చెప్పాలి. మీరు చెప్తేనే మాకు బూస్టప్ లాగా ఉంటుంది ఏం చేయాలనేది. అదైతే మర్చిపోకండి, కామెంట్లో చెప్పండి ఏం వీడియోస్ చేయాలో. సపోర్ట్ కూడా చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే మాకు కొంచెం ఇంకా మాలాంటి వాళ్ళు ముందుకు వస్తారు యూట్యూబ్ చేయడానికి. అరే సక్సెస్ అనేది బాగానే వస్తుంది కదా అని. ఎవ్వరు పట్టించుకున్నట్టుగా ఎవరు చేస్తారులే అన్నట్టు అనుకుంటే కనుక కష్టం కదండి. ఎంత చేసినా కూడా అంటే సపోర్ట్ ఫలితం లేదు అనే విధంగా అనిపిస్తుంది. అవును. కానీ మేమైతే కన్ఫర్మ్ ఎంత లేట్గా వచ్చినా సరే సక్సెస్ అనేది చేస్తూనే ఉంటాం. సక్సెస్ అనేది లేట్ గానే వస్తుంది, తొందరగా కాదు కదా. లేట్గా వస్తేనే మంచిది కాబట్టి కాకపోతే మీరు కూడా కొంచెం చెయ్యండి. చేస్తూ ఉంటేనే కదా ఎప్పటికైనా వస్తుంది సక్సెస్ అనేది. స్టార్ట్ చేయాలి వాళ్ళు కూడా. థ్యాంక్స్ అండి. అంటే మనలాంటి వాళ్ళు ఇంకా రావాలని ముందుకు కోరుకుంటున్నాం. రావాలి కదా. ఇట్లా ఎన్ని వీడియో చేసినా రావట్లేదు అని వాళ్ళకి డిసప్పాయింట్ అయిపోతారు. డిసప్పాయింట్మెంట్ అనేది రాకుండా కొంచెం కొంచెం వస్తుంది అంటే వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఓకే బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకే థ్యాంక్స్ బాయ్. ఫర్ వాచింగ్ దిస్ వీడియో.